ఇలాంటి మంచి మాస్ మీల్స్ దొరికే ప్లేస్కి ఒక క్లాస్ అమ్మాయి, ఒక అమ్మాయి కాదు 2 క్లాస్ అమ్మాయిలతో పాటు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. వచ్చేసేయండి. సో మాయా ధరణి వీళ్ళతో కలిసి అయితే మంచి మాస్ మీల్స్ తినేకైతే ఈ సూరి హోటల్కి వచ్చేసేసినాం. లాస్ట్ 11 years నుంచి ఉన్న ఈ సూరి హోటల్లో మన రాయలసీమ స్టైల్ అథెంటిక్ మాస్ మీల్స్ అయితే దొరుకుతాయి, నాన్ వెజ్ మీల్స్. సో ఒకసారి తినేసేద్దాం, వెళ్దామా? వచ్చేసాయి. ఈ సూరి హోటల్ అనంతపురంలో వన్ ఆఫ్ ద బిజెస్ట్ హోటల్ అనొచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం పూట మీరు వెళ్తే ఫుల్ జనాలు అయితే ఉంటారు. మీకు టేబుల్ దొరికే అట్లీస్ట్ 10 నిమిషాలు అయితే వెయిట్ చేయాలా. మాకైతే లక్కీగా వెళ్తానే దొరికేసేసింది, వెంటనే వెళ్ళి కబ్జా అయితే చేసేసేసినాము. అండ్ ఇదైతే కిచెన్, వీళ్ళైతే అన్ని మన నాటు స్టైల్లో అయితే చేస్తాం. మేమైతే కొన్ని ఐటమ్స్ ఇక్కడ పక్కా ట్రై చేయాలని అయితే ట్రై చేసాము. ఇంకా మొత్తం అయితే మీరు ఫుల్ వీడియో చూసేసేయండి, ఏమేమి ట్రై చేసేసారో, టేస్ట్ ఎట్లా ఉందో. హలో దర్శిని, ఫస్ట్ టైం అయితే అంటే మీరు ఇలాంటి ప్లేస్కి రావడం ఫస్ట్ టైం అనుకుంటా కదా? ఫస్ట్ టైం కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఫస్ట్ టైం అంటే మామూలుగా మీరు పార్సల్ తెచ్చుకొని తింటారు, కానీ ఇంత క్రౌడ్ ఉన్న ప్లేస్కి ఎప్పుడన్నా వచ్చినారా? ఎప్పుడు వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు. ఫస్ట్ టైం. సో ఎక్స్పీరియన్స్ మా ఫాలోవర్తో కానీ షేర్ చేసేసుకోండి కంపల్సరీ. ఎలా ఉందో నేను కంపల్సరీగా షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ అనంతపురంలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మధ్యాహ్నం దొరికే మీల్ సెంటర్లో ఇది ఒకటి సూరి హోటల్ అనేది. సో అందుకే ఇలాంటి ప్లేస్కి అయితే పిలుచుకొని వచ్చిన. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నాక మీ ఎక్స్పీరియన్స్ పక్కా చెప్పండి, అంటే మీకు నచ్చిందో నచ్చలేదు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏమేమి చెప్పారంటే కుష్కా, ముద్ద, బోటి చెప్పేసాము. సో ఈ 3 తిన్నాక తర్వాత ఏమైనా కావాలంటే నోరు ఊడిపోతాను. సో మనం దర్శనాతో పాటు ధరణితో కూడా వచ్చేసేసినాము. హాయ్ ధరణి, నువ్వు ఎప్పుడన్నా వచ్చినావా? అంటే మీ అక్క కాదు, మీ అక్కలే రాలేదు, మీరన్నా వచ్చినారా? లేదబ్బా, ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం. సో తిన్నాక టేస్ట్ ఎట్లుందో చెప్పండి. నేనైతే బీభత్సంగా రెడీగా ఉన్నా తినేగా పక్కా తిన్నాం. ఓకే, వీడియో అయితే మంచిగా వస్తుంది. ఫుల్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. ఓకే, మనకైతే బోటి, ఇది బోటీనా? బోటి ముద్ద అయితే వచ్చింది, కుష్కా అయితే రాలా. ఏమంటారు మాయా? చూసేక చాలా టెంప్టింగ్ ఉందంటారా? ఊరిపోతుంది. సో యాక్చువల్లీ మన రాయలసీమ స్పెషల్ అంటే రాయసంగా ముద్ద అనేది పక్కా వస్తుంది కదా. మీరు ముద్ద తినండి, నేను కుష్కా తింటాను. దీంట్లోకి గోంగూర కూడా ఇచ్చినట్టున్నారు, ఈ ధరణి కోసం. బయట ఉంది, చేద్దాం ఇంకా అది కానీ. సో మన ఫుడ్ అయితే వచ్చేసేసింది, కుష్కా, ముద్ద, బోటి, దాంట్లో గోంగూర కూడా ఇచ్చినారు. సో వీళ్ళు ముద్ద ట్రై చేస్తారు, మనం కుష్కా ట్రై చేద్దాము. నెక్స్ట్ ఇవి అయిపోయినాక వేరే ట్రై చేద్దాం. ఏమంటారు మాయా? ఓకే పక్కా వెయిట్ చేస్తున్నాం తినేకి, కూర్చొని తినేద్దాం. ఇప్పుడైతే మన ముద్ద, బోటి కూడా అయితే రెడీగా ఉంది. సో మాయా తినేసి చెప్పేస్తే టేస్ట్. మామూలుగా అమ్మాయిలంటే మటన్ మామూలుగా అమ్మాయిలంటే నాన్ వెజ్ తక్కువ తింటారేమో అనుకుంటా అండి. బట్ మొన్ననే వేరే వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయిల కంటే ఎక్కువ నాన్ వెజ్ అమ్మాయిలకే ఇష్టమని. నాకు నిజమేనా? నిజమే. మాకు మా స్పూన్ వస్తే మేము తిన్నాం. సరే, మనం కానీ కుష్కా వచ్చింది. కుష్కా మనం దీన్ని టేస్ట్ చేద్దాం. వీళ్ళు తింటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఆల్రెడీ మనకి బాగా మీరు చాలా ఆస్వాదిస్తాను తింటున్నారా, నేను ఎప్పుడెప్పుడు తిన్నాము అన్నట్టున్నా. మనకైతే వేడివేడిగా ఉంది బోట. సో మనకైతే మన బోటి వచ్చింది. సో మీరు కుష్కా బోటి ఎలా ఉందో చెప్పాలి. చెప్తా, మీరు కానీ మీకు ఇంకో కుష్కా చెప్తా. మరీ ఎక్కువ కారం లేకుండా, ఎక్కువ మసాలా లేకుండా బాగుంది. కుష్కాలకి బోటి అయితే చాలా బాగుంది. ఇంతేనా? నాన్ వెజ్ మీల్ అప్పుడు ఆనియన్ పక్కా ఉండాల్సిందే. ఆనియన్తో తింటేనే ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది. ఇప్పుడు ధరని రివ్యూ చూసుకుందాం. ట్రై చేయండి ఖచ్చితంగా వచ్చి. పక్కా ట్రై చేయండి. కుష్కా ట్రై చేయలేదు కదా? కుష్కా ట్రై చేస్తారా? అయ్యో, కుష్కా యాక్చువల్లీ మీరు ముద్ద మీద వేసుకొని తింటే బాగుంటుందని. మీరు ముద్ద మీద వేసుకోవాలా? థ్యాంక్ యూ. ధరణికి వేద్దాం.
అవే బోటి అంటే. మీరు బోటీలో బ్లడ్ తిని నాకు తినట్లే. సో మనమైతే మామూలుగా అమ్మాయిలకి మ్యాక్సిమం ఇలాంటి ప్లేసులకి అయితే అస్సలు రాలేరు. ఇప్పుడు ఏదో వీడియోకి వచ్చిన దానికైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి మాయాకైతే. ఏం చెప్పాలంటే ఇలాంటి ప్లేస్ మీరు రాలేరు కానీ. బట్ ఏమో కానీ కొత్తగా ఉంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నాకు చాలామంది కామెంట్ చేశారు ఇలాంటి మాస్ ప్లేసులకి మేము రాలేము, మేము మా బ్రదర్ను లేదంటే మా ఫాదర్ను పంపించి పాలను తెప్పించుకున్నాం కానీ అంత మాస్ ప్లేస్లో తినాలంటేనే ఎట్లా ఉంటుంది. అట్లేం లేదు, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతిదీ. మీరు ముందైతే రాలే కదా, ఇప్పుడు వచ్చా కదా ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి బాగుంది. మీరు ఎప్పుడన్నా బోటీలకు ట్రై చేశారా? వద్దా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తినడాలే. ఓవర్ హైప్ ఇచ్చేస్తానా లేదంటే నిజంగానే? లేదు, నాకు నిజంగానే నచ్చింది. అవునా? కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారాలు కూడా ఎక్కువ లేవు, అవునవును. తినేలాగా ఉన్నాయి. కొంచెం రాయలసీమ అంటేనే కారం పక్కా ఉంటుంది, బట్ ఘాట్ అయితే లేదు, కారంగా మంచిగా ఉంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు, పక్కా తినచ్చు. ఒకవేళ మీరు రావాలనుకుంటే టిష్యూ పేపర్లు మ్యాండేటరీ, ఎందుకంటే కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి కాయింది. అవును, టిష్యూస్ తెచ్చుకోండి. అన్ని పరిస్థితులు అయితే చాలా ఎర్రగా అయిపోయినాయి బుక్కలు అయితే. చాలా బాగుంది. రాయలసీమ ముద్ద బోటి కర్రీ ధరణికి ఎఫెక్ట్ తగిలింది. అంటే ఒక మంచి మసాలా, అంటే స్పైసీ లేదు బట్ ఆ మసాలా ఘాటుతో ముక్కు కారిపోతుంది. ఘాటు లేదు, కారంగా ఉంది. యాక్చువల్లీ తినైతే మన వీడియోలో ఇది సెకండ్ వీడియో, ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది. ఒక వీడియోలో వచ్చా మాస్క్ పెట్టుకొని, అది అమిగోస్ వీడియోలో వచ్చా, బట్ అది అన్ఎక్స్పెక్టెడ్. అవును, ఇది మాత్రం ఎక్స్పెక్టెడ్. ఇది అప్పుడు సరిగ్గా ఫేస్ చూపించలేదని ఈసారి వీడియో గురించుకొని వచ్చేసేసిన. ఆ వీడియో వల్లనే మాకైతే పరిచయం వచ్చింది. నిజమే కదా? నిజమే, ఫ్రెండ్స్ అయిపోయాం మేము ఆ వీడియో వల్ల. నేనే అనుకోలేదు, అంటే ఆ వీడియోలో ర్యాండమ్గా వచ్చింది, డోర్ ఓపెన్ చేసుకుంటా, తర్వాత ఇట్లా లంచ్కి వస్తామని అయితే అనుకోలే, అన్ఎక్స్పెక్టెడ్. నాకు ఈరోజు ముద్ద బోటి కుష్కా అన్ని టేస్ట్ చూపించేశారు అఖిల్ గారు. ఇంకో ప్లేట్ కుష్కా చెప్తా. ఈ కుష్కా సరిపోలేదు, నెక్స్ట్ అంటే కుష్కా సరిపోక కాదు, షేర్ టేస్ట్ చేయాలనిపించింది. మీకేమన్నా మాయా? నాకు ఫుల్ అయిపోయింది. హాఫ్ అంటే ఇద్దరికి కలిపి ఒకటి చెప్తా, షేర్ చేసుకుంటారా? జస్ట్ ఒక పీస్ తీసుకుంటా దాంట్లో. సరే అన్న, రెండు పరోటా గ్రేవీ ఏమైనా చెప్పాలా? ఇదే చాలా. ధరణి గారు మైక్ నా దగ్గర ఉంది, తీసుకోండి. ధరణి గారు అదే పరోటానా చపాతీనా షేర్ చేసుకుంటే అంతేలే. పార్సిల్ అట్ట పంపిద్దాం. ఈసారి కావాలంటే నేను బిర్యానీ చేసి పంపిస్తాను ఇంటికి, క్యారేజ్. అంటే అనబట్టి చాలా కావాలండి, కామెంట్లు చేసుకుంటారు, నువ్వు అనేదే తప్ప పంపించలేరా అని. పరోటా అయితే షేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ మాయా, చాలు. నీకు ధరణి. సో పరోటాతో అలా ఒక బ్రెడ్ ముక్క తీసుకొని బోటి చాలా బాగుంది. వాళ్ళు అన్నారు మా దగ్గర పరోటా చాలా బాగుంటుందని, ఏమో అనుకున్నా కానీ బాగుంది. పరోటా అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, లేయర్స్ చాలా బాగుంది. ట్రై చేసి పరోటా విత్ బోటి సూపర్ ఉంది, ట్రై చేయండి. తిన్నాను ఇప్పుడే, తినేసాను, మీకంటే ముందే తిన్నా. ఇంకా తిన్నామా? అమ్మాయిలు గట్టిగా తినాలి. అంటే గట్టి నమిలా నిజం చెప్పాలంటే వీడియో తీస్తున్నామని అందరు చూస్తున్నారా? వద్దండి, సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఎలా కాపీ చేసింది? మైక్ లేదే, వినబడుతుంది. ఓవరాల్గా తినేదైతే అయిపోయింది, ఏమంటారు మేడం? చాలా బాగుంది, అందరూ వచ్చి కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ బాగుంది, ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఏమని చెప్పను, ఎలా వర్ణించను, ఉన్నది చాలా బాగుంది. చాలా సాఫ్ట్ ఉంది ముద్ద అయితే. బోటి కర్రీ కూడా చాలా బాగుంది. పరోటా ఇంకా బాగుంది. అందరూ మస్ట్ ట్రై అని చెప్తా. కుష్కా కూడా చాలా బాగుందండి. ఇలాంటి మాస్ ప్లేస్కి వచ్చి ఇది ఫస్ట్ టైం అనమాట. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది.
అంటే నేను ఫస్ట్ మాయని అడగాలనుకున్నప్పుడు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనే డౌట్తో అయితే అడిగినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది మాయా? అడిగినప్పుడు ఫస్ట్లో షాక్ అయ్యా, ఏంటబ్బా నిజంగానే నన్ను పిలిచారా లేదంటే ఊరికే చుమ్మానా అని. ఆ విషయం నాకు చెప్పగానే నేను చేస్తాను చెప్పాను. ధరణికి చెప్పాను చేద్దామనేది నాకు ఇంట్రెస్ట్, బట్ ఊరికే అడిగారేమో అనుకున్నా. సరే ఓకే వస్తానంటే ఈయన కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు, తర్వాత నిజం అనుకున్నా. సో ఒకటి చెప్పనా మాయా, నేను ఒక 6 months నుంచి అనుకుంటున్నా ఒక అమ్మాయితో తీయాలా అని. ఒక అమ్మాయితో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఇద్దరు అమ్మాయిలు వచ్చారా, అది పక్కన పెడితే అప్పుడు అడిగినప్పుడు అమ్మాయిలు అంతా ఏం తెలుసా, వస్తాం తింటాం కానీ ఫేసులు చూపాం. ఏమంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న తిడతారు, తినమంటే తింటామంటే వీడియో ఒప్పుకోమన్నారా, ఇంకా సర్లేని ఆపేసేసిన అడిగేది. మా ఇంట్లో మా అమ్మ కూడా చెప్పొచ్చా, మా అమ్మ కూడా ఒప్పుకోడింది. ఎక్స్పీరియన్స్ నాదా ఇలా తీసుకొని అంటే తినకుండా కాదు మా అదే ఎక్స్పీరియన్స్. అంత బాగుంది. ఇంకా ముక్కు కారుతుందంటే ఇంకా అంతకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఏముంటుంది అంటే చెప్పండి. నాతో రావడం, మీతో రావడం ఇంకా హ్యాపీగా ఉంది. అయినా నేను ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాను అనుకోండి, అది వేరే విషయం. నా సిస్టర్ చెప్పగానే నేను చేస్తానని చెప్పాను, ఫస్ట్ వెళ్దామని చెప్పాను. మీరు కూడా ఇన్వైట్ చేశారు కదా, నన్ను కూడా ఒకసారి అడుగు అని నేను చెప్పాను. అడిగితేనే ఒప్పుకున్నారు, నేను ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ. మనతో పాటు వీళ్ళు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా. నాకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి అఖిల్ గారు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఇదేదో ఆడియో లాంచ్లో హీరోలంతా క్రూ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పినట్టుంది. ఆంటీకి థ్యాంక్స్, అన్నకి థ్యాంక్స్, అందరికి థ్యాంక్స్. బట్ ఓవరాల్గా కానీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఉంటుందేమో కానీ మిమ్మల్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. అంటే మీతో కంపెనీ తెలుసు కదా, అంటే ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా, అంటే ఒకరిని అనుకోని ఒకరిని మాట్లాడించేది. నేను మొన్న చాలా చేసిన సార్లు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ ఒకసారి అలవాటు అయితే మాత్రం ఫోన్లో కూడా కనుక్కుంటారు వాయిస్. అవునా, ఫోన్లో కూడా ఇద్దరితో ఒకేలా మాట్లాడండి ఇద్దరు. హలో హాయ్. సేమే ఉంది నాకైతే. మొన్న అయితే నేను తనని చూసి తిని అనుకున్నా, వీళ్ళైతే కంప్లీట్ అయిపోయింది. ఇంతసేపు తింటా అంటే వాళ్ళు మా కళ్ళ చూస్తాను, అందుకే బిర్యానీ వేసేస్తున్నాము. సో తినేసేసినాం, టేస్ట్ అయితే బాగుంది. ఓకే బాయ్. సో ఓకే గైస్, మనదైతే వీడియో అంతా అయిపోయింది. ఆ నుంచి బిరింగా ఫస్ట్ అయితే పక్కకు వచ్చేసేసినాము, ఎందుకంటే మేమైతే ఇన్సెక్యూరిటీతో వచ్చేసేసినాం. వీళ్ళైతే అలవాటు అయిపోయింది. చాలా మంది అయితే చూస్తున్నారా, మాకే ఎట్లా అనిపించేసి తక్కువ మైకులు కానీ సర్దేసుకోకుండా వచ్చేసి ఇక్కడ చెరుకు రసం అయితే తాగుతున్నాము. మా ఫోటోగ్రాఫర్ వచ్చి ఒకసారి అట్లా దూరం పోతున్నాడు. ఓకే, ఇప్పటితో అయితే వీడియో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోకి ఇంకో వీడియో అయితే పోదాం మనం పక్కా. ఫాలో చేసేయండి. అట్లా మాయగా రీల్స్ చేస్తాను ఈ మధ్య. కొన్ని రోజులు ఫుల్ ఫేమ్ వచ్చినాక ఇంక మనం గుర్తుంటామో ఉన్నామో అది కూడా. ఓకే గైస్, బాయ్. ఇంతవరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్.